హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను చికెన్ కర్రీ చూపిస్తున్నాను. దానికోసం నేను 1 kg చికెన్ కడిగి పక్కన పెట్టుకొని ఇప్పుడు దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా పసుపు, కారం, ఉప్పు, ధనియాల పొడి, గరం మసాలా, కట్ చేసిన పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా, కరివేపాకు, 1/2 కప్పు పెరుగు వేసుకోవాలి. అన్నీ వేసుకున్నాక మంచిగా కలిపి మ్యాగ్నేట్ చేసి పక్కన ఉంచుకోవాలి ఫ్రెండ్స్. అది పక్కన పెట్టాక ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టుకొని గిన్నె వేడయ్యాక 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కూడా బాగా వేడవ్వాలి. ఆయిల్ వేడెక్కాక 2 బగారా ఆకులు వేసుకోవాలి. బగారాకు కూడా కొద్దిగా వేగాక 2 లేదా 3 పచ్చిమిర్చి వేసుకోవాలి. పచ్చిమిర్చి కూడా కొద్దిగా వేగాక ఇప్పుడు కట్ చేసిన 2 మీడియం సైజ్ ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ త్వరగా వేగడానికి కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకొని కలిపితే ఆనియన్స్ తొందరగా వేగిపోతాయి. ఉప్పు వేసుకున్నాం కదా, కలుపుకున్న తర్వాత కొంచెం లైట్ బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి 1/4 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా పసుపు వేసి కొద్దిగా కొత్తిమీర, కరివేపాకు, పుదీనా ఉంటుంది కదా, అది వేసుకోవాలి. అది వేసుకొని 2 నిమిషాలు వేయించుకోవాలి ఫ్రెండ్స్. అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయే వరకు వేయించుకొని ఇప్పుడు దీంట్లోకి మనము ముందుగానే కలిపి పెట్టుకున్న చికెన్ తీసుకోవాలి. పెరుగు వేయడం వల్ల చికెన్ చాలా జ్యూసీగా అవుతుంది ఫ్రెండ్స్. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. పిల్లలకైతే చాలా బాగా నచ్చుతుంది. పీసెస్ చాలా జ్యూసీగా సాఫ్ట్గా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మ్యారినేట్ చేసి పెట్టిన చికెన్ మొత్తం వేసేసుకోవాలి. వేసుకున్నాం కదా, ఇప్పుడు దాన్ని మంచిగా కలిపి మూత పెట్టి 2 నిమిషాలు హై ఫ్లేమ్లోనే ఉంచాలి ఫ్రెండ్స్. నీరంతా సపరేట్ అయిపోతుంది. చికెన్లోకి వచ్చిన మనం పెరుగు కలిపాము కదా, ఆ నీరంతా వచ్చేస్తుంది. మూత పెట్టి హై ఫ్లేమ్లో ఉడికించుకున్నామంటే తొందరగా అయిపోతుంది. చూసారా ఫ్రెండ్స్, నీరు అంతా సపరేట్ వచ్చేసింది, ఆయిల్ అంతా సపరేట్ అయింది. కొద్దిగా నీళ్ళు మొత్తం ఇనికే వరకు ఒకసారి కలుపుకొని ఇప్పుడు దీంట్లోకి మనము ఒక 4 టమాటాలు కట్ చేసి వేసుకోవాలి. గ్రైండ్ చేసి వేసుకున్నా ఏం కాదు ఫ్రెండ్స్, నాకు కట్ చేసి వేసుకొని తినడం ఇష్టం కాబట్టి నేను కట్ చేసి వేసుకున్నాను. ఇప్పుడు టమాటాలు మొత్తం సాఫ్ట్ అయ్యే వరకు మగ్గించుకోవాలి. టమాటా కూడా సాఫ్ట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు దీంట్లోకి గ్రేవీకి సరిపడా వాటర్ వేసుకోవాలి. నాకైతే థిక్ కావాలని నేను వాటర్ కొద్దిగానే వేసుకున్నాను. మీరు మీ గ్రేవీ కన్సిస్టెన్సీని బట్టి వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకొని ఒక 2 మినిట్స్ వదిలేసామంటే వాటర్ అన్నీ మసలడానికి వస్తాయి. కొంచెం ఉడికే టైంలో దాంట్లోకి మనము 2 టేబుల్ స్పూన్ల కొబ్బరి పొడి వేసుకోవాలి. కొబ్బరి పొడి వేసుకున్నాక కొద్దిగా పైకైన ధనియాల పొడి, కొద్దిగా గరం మసాలా, కొద్దిగా చికెన్ మసాలా వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇవి చాలా గ్రేవీకి చాలా టేస్టీ వస్తుంది. కొత్తిమీర కూడా వేసుకొని మంచిగా కలిపి హై ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి ఫ్రెండ్స్. నూనె మొత్తం సపరేట్ అవుతుంది.
అయిపోయి కొద్దిగా దగ్గరకు అయ్యాక అయిపోయింది ఫ్రెండ్స్. ఎంతో టేస్టీ చికెన్ కర్రీ చాలా బాగుంటుంది. మీరు తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి. నా ఛానల్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. కర్రీ మాత్రం సూపర్ ఉంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నా కామెంట్ బాక్స్లో తెలియచేయండి ఫ్రెండ్స్.